ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే జూలై నెలలో తిరుపతి కానీ లేదా తిరుమల కానీ వెళ్ళి తిరుమల శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకుందాం అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి, అంటే శ్రీవారి సేవకి వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి సేవలు అయితే మనకి ఆన్లైన్లో టీటీ దేవస్థానం వారు రేపు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అంటే రేపు మే నెల 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీకు అందుబాటులో ఉంటుంది. ఇందులో మీకు 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 జనరల్ శ్రీవారి సేవ, 2 పరకామణి సేవ, 3 నవనీత సేవ. జనరల్ పరకామణి సేవకి అయితే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలి. ఇదే గ్రూప్గా వెళ్తే గ్రూప్ గాను, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ కంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు కలిపి మీరైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేవ అనేది మీకు 7 డేస్ ఉంటుందండి. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మీరు నేరుగా తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకుంటే 7 డేస్ కూడా తిరుమల కొండపైనే మీరు సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరకామణి సేవ అంటే ఇందులో ఎంప్లాయీస్ కోటా, అదేవిధంగా జనరల్ పరకామణి కోటా కూడా అందుబాటులో ఉంటుందండి. ఎంప్లాయీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీకు జాబ్ కార్డు, ఐడి ప్రూఫ్స్ని అప్లోడ్ చేసి మీరు ఈ పరకామణి సేవను కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. జనరల్ పరకామణి సేవలో అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా జనరల్ పరకామణి సేవ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్పజనానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇలా వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. వీళ్ళకి సేవ అన్నది తిరుమల కొండపైన ఎస్పీ గోశాలలో ఉంటుంది. సింగిల్గా వెళ్తే సింగిల్గాను, గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఈ నవనీత సేవ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అంటే ఒక విషయానికి వస్తే, మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సేవా సదన్ 2 దగ్గర మీరైతే రిపోర్ట్ చేయాలండి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు రిపోర్ట్ చేయాలి. మీరు శ్రీవారి సేవ కానీ నవనీత సేవ కానీ బుక్ చేసుకున్న వాళ్ళైతే అదే రోజున మీరు రిపోర్ట్ చేయాలి. పరకామణి సేవ బుక్ చేసుకున్న వాళ్ళైతే ఒక రోజు ముందుగా మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర, మగవారికి సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ శ్రీవారి సేవలో జూలై నెలకు సంబంధించిన కోటలో భాగంగా రేపు మనకి మే నెల 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈ సేవలు అయితే బుక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.dev.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ముందుగా అయితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని పెట్టుకుని టికెట్లు విడుదలైన వెంటనే మీరు బుక్ చేసుకునేటప్పుడు పెట్టియండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.